నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌బి సుధా. ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటాం, అంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఆర్ ఏ భావంలో ఉన్నాడు, మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలా మందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట. అలాగే మనకి మెర్కురీ, బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో. మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు, అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి, మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు. సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏలినాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏలినాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏలినాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది, మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు, ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారు అనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం, ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం. దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమే చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది, అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అనమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము. అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది, పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి
పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలా మందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏలినాడ్స్, నేను కూడా చెప్పాను ఏలినాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏలినాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషర్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉంటుందో చూద్దాము. మే నెల మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ ఏమో కూడా వస్తున్నారు, అంటే ఏంటి 10th లార్డ్. సో కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది అనమాట. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏ బిజినెస్ చేసినా ఏది ముట్టుకున్నా చాలా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి. తప్పక చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ మనం చూసాం ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ వీక్లోనే మనకి ఈ రాశికి అధిపతి ఏమో బుధుడయ్యారు. బుధుడు మూమెంట్ ఏమో మనకి సన్తో పాటు ఉన్నారు. సో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎవరైనా పని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తింపు అనేది ప్రజల దగ్గర నుంచి గుర్తింపు వస్తుంది, పై వాళ్ళ దగ్గర నుంచి కూడా గుర్తింపు వస్తుంది, పెద్దల దగ్గర నుంచి. తప్పక బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి ఈ నెలంతా బాగుంది ఎవరికి, మిథున రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో మనకి 11th లార్డ్ డెప్యుటేషన్లో ఉన్నారు. సో తప్పక ఖర్చులు అనేది విపరీతంగా ఉంటాయి. ఖర్చు పెట్టినందుకు ఏంటంటే మీకు శుభ ఖర్చులే ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని ఆలోచన వస్తుంది. సో తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కుటుంబ పరిస్థితి కూడా ఎక్కువ కలహాలు లేకుండా బాగానే ఉంటుంది అనమాట. ఈ నెల అంతాను కొంతవరకు అనుకూల పరిస్థితి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ 12th లార్డ్ ఏంటంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో తప్పక ఫారిన్ ట్రిప్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటారు, వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక సడన్గా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మనకి మూమెంట్స్ ఏంటంటే మనకి రాహు మూమెంట్ ఉంది, అలాగే కేతు మూమెంట్ కూడా ఉంది. సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. హెల్త్ రీత్యా కూడా లాంగ్ టర్మ్గా మీరు హెల్త్ గురించి బాధపడే వాళ్ళు కానీ, నలతలు ఉన్న వాళ్ళకి కానీ చాలా మనకు ఈ నెలలో ఊరట అనేది కలుగుతుంది. తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఉంది, దాని మూలాన్ని కొంతవరకు శ్రమ అనేది తప్పదు వీళ్ళకి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒకటి, అండ్ ఆల్సో డయట్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఫస్ట్ వీక్లోనే మనకి మెర్కురీ ఈ రాశికి అధిపతి మూవ్ అవుతున్నారు. సో దాని తర్వాత ఇంకా చాలా బాగుంటుంది, మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వెడ్నెస్డే మీరు కొంచెం గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ యాడ్ చేసి చూడండి, మీకు ఇంకా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువు కాళ్ళు పట్టుకోవడం, ఏ గురువు అయినా సరే టెంపుల్కి వెళ్ళి అంటే గుడికి వెళ్ళి సేవ చేయించుకోవడం మంచిది, అంటే పూజ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే గణపతికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది. ఎప్పటికైనా మనం చెప్తాం వెడ్నెస్డే చేయమని చెప్తూ ఉంటాము, కానీ నిత్యం చేయడం ఇంకా మంచిది. మీకు దీంతో పాటు ప్లస్కి ప్లస్ అయ్యి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలంతా ఎంజాయబుల్ మంత్ కింద మనం మిథున రాశి వాళ్ళకి పరిగణించవచ్చు.